పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి, ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అయోమయానికి గురి చేయడం జరుగుతోంది. తన బాబాయ్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలి పోటును గుండెపోటుగా ఏ విధంగా ఆ రోజు ఏమార్చి ప్రచారం చేసి ఈ సమాజాన్ని నమ్మించి 2019 ఎన్నికల్లో విజయం సాధించారో అదే విధమైన ఒరవడిని, అదే విధమైన పద్ధతిని నేటికి కూడా ఆయన అవలంబించడం జరుగుతోంది. ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయన ప్రభుత్వ హయాంలో ఆపేసి ఈ ప్రభుత్వం ఆపేసిందంటాడు. కంపెనీలు వస్తూ ఉంటే నేనే ఆ కంపెనీలు తెస్తాను, క్రెడిట్ స్టోర్ అని మాట్లాడతాడు. కియా ఫ్యాక్టరీని నేనే తెచ్చాను, నేనే నిర్మించానంటాడు. గూగుల్ నేనే తెచ్చా అంటాడు. ఆర్సెల్ మిట్టల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. ఈ దేశానికి స్వాతంత్రం గాంధీదే లేదు, నెహ్రూకు సంబంధం లేదు, పటేలుకు సంబంధం లేదు. మా తాత రాజారెడ్డి గారి వీర పోరాటాల వల్లనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరివేయడంలో మా పాత్ర అనన్య సామాన్యం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అదే కోవలోనే గత 2 రోజులుగా ఆయన పార్టీ నాయకులు, ఆయన పత్రిక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిది ఈ బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏదో విధంగా ఇందాక కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, కాపుల మధ్య విభేదాలు తీసుకొని రావాలని చూశాడు. ఇప్పుడు ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టించాలి, ఈ ప్రభుత్వంలో గందరగోళం సృష్టించాలనే ఒక ఆకాంక్షతో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అంజుమన్ ఇషాతి తాలీం ట్రస్టుకి మధ్య వివాదం రేగడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా. బాంబే హైకోర్టులో తుది తీర్పు పోయిన తర్వాత మళ్ళీ భారత సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్లు దాఖలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2025 జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాసి పాస్ కావాల్సిందే, అలాంటి వారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి అర్హులు, లేకపోతే వారందరిని కూడా తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ 142 కింద ఒక అసాధారణమైన అధికారాలను ఉపయోగించి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మైనారిటీ విద్యా సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన వివాదం మొత్తం ఈ దేశానికంతా కూడా, ఈ దేశంలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకానికంతా కూడా నిరాశను మిగిల్చడం జరిగింది. ఆర్టికల్ 122 ఎందుకు ఉపయోగించారంటే, ఆర్టికల్ 122 ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేశ సర్వోన్నత న్యాయస్థానానికి అసాధారణమైన అధికారులు ఇస్తుంది. ఏదైనా కేసులో సాధారణ చట్టాలు అందుబాటులో లేనప్పుడు లేదా వాటి వల్ల ఆలస్యం జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు పూర్తి న్యాయం అందించడానికి ఈ అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు లేదా ఆదేశాలు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ 2011 కంటే ముందు నియామకాలు పొందిన ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులంతా కూడా టెట్ పాస్ కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ఏడాది సుప్రీంకోర్టులో ఇది కరెక్ట్ కాదు, ఈ తీర్పును సవరించండి అని చెప్పి రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమిళనాడు కానీ, రాజస్థాన్ కానీ, లేకపోతే కనుక ఢిల్లీ ప్రభుత్వం కానీ, పంజాబ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కూడా అందరూ కూడా భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ తీర్పును సవరించమని కోరినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా భారత సర్వోన్నత న్యాయస్థానం లెక్క చేయకుండా మళ్ళీ 29/5/2024 26వ తారీఖున టెట్ నిర్వహించాల్సి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు గతంలో 2025 సంవత్సరంలో ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే గౌరవ్ లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది,
దీన్ని రద్దు చేసేదానికి కేంద్ర ప్రభుత్వంతోనూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు వేస్తాం. ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకానికి ఏ విధంగా ఇబ్బంది తలెత్తుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ రోజు గత ఏడాది క్రితమే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇటీవలనే మేలో ఈ తీర్పు వచ్చినప్పుడు గత నెలలో మేమంతా కలిసి శాసనమండలి సభ్యులమంతా కలిసి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకానికి ఇబ్బంది కలగని విధంగా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇబ్బంది పడని విధంగా వారందరూ కూడా ప్రత్యేక టెట్ నిర్వహిస్తాం, వారందరినీ కూడా ఆందోళన చెందవద్దు, ఇది నా మాటగా చెప్పండి అని చెప్పి కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పిన సూచనల మేరకు, సలహా మేరకు, ఆదేశాల మేరకు మేము కూడా ఉపాధ్యాయ లోకానందరికీ కూడా చెప్పడం జరిగింది. సర్వీసులోని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక టెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి వారందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేరకే నిన్న స్పెషల్ టెట్కు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఆయన పులివెందుల పర్యటన సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు కలిసి టెట్ను రద్దు చేయించాలని చెప్పి ఆయన కోరిన మేరకు ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టెట్ రద్దు చేసేదానికి నేను పోరాడతా, మా ఎంపీలంతా కూడా పోయి ఉద్యమిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న ఏం చేశాడు, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలి, లేకపోతే నేను ఉద్యమిస్తా అని చెప్పిన ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన 2 గంటలకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గజ్జ 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 వణిగిపోయి ఇన్ సర్వీస్ టీచర్లందరికీ ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సలహా సూచిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మీరు డిమాండ్ చేసిన 2 గంటల్లోనే జీవో విడుదల చేసి మీ బెదిరింపులకు భయపడడం జరిగింది. అదే విధమైన బెదిరింపులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వండి. 40 గంటలు మీకు సమయం ఇస్తున్నా, మీరు భారత పార్లమెంటులో ఈ టెట్ రద్దు చేయాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసినా సరే టెట్ను రద్దు చేయండి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి మీరు భారత ప్రధానమంత్రి మోడీ గారికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి చెప్తున్నా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి టెట్టు లేకోకుండా ఈ భారతదేశంలో చేయాలని, రాజ్యాంగ సవరణ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆర్టికల్ 122 ప్రకారం అసాధారణమైన అధికారాలను ఉపయోగించి మీరు చేయకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అని చెప్పి నువ్వు డిమాండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరి తరఫున ఈ భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయుల పక్షాన మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీన్ని అమలు చేయాలా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా